స్వామి ఇరుముడి తీసుకున్నాక కొంతమంది చెప్తూ ఉంటారు గురుస్వామి ఇరుముడి దించాలా గురుస్వామి ఎత్తాలా అని. ఎందుకు స్వామి అట్లా? స్వామి ఇరుముడి కన్యస్వాములు ఎప్పుడు వాళ్ళ సొంతంగా దించకూడదు ఎత్తుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఎందుకోసం ఈ నియమం పెట్టారు స్వామి? ఇరుముడిలో రెండు భాగాలుగా ఉంటాయి. ఇరుముడి అంటే రెండు ముళ్ళు అని. రెండు ముళ్ళలో ఒక ముడిలో స్వామికి అర్పించే నెయ్యటెంకాయ, కలకండ, గోడంబి, ద్రాక్ష ఇవి ఉంటాయి. కర్పూరము, విభూది, గంధము ఇవన్నీ ఉంటాయి ముందర ముడిలో స్వామికి అర్పించే దాంట్లో. మనం వండుకోవడానికి ఆ కాలంలో పూర్వకాలంలో అంతా వండుకోవడానికి బియ్యము, బేడలు, చింతపండు, ఉప్పు, చక్కెర ఇవన్నీ ఒక మూడిగా ఉండేది. ఆ రెండు ముళ్ళు కట్టిన తర్వాత కన్యస్వామికి తల మీద పెట్టిన తర్వాత కన్యస్వామికి తెలియదు ఏది స్వామికి అర్పించేది ఏది వెనక భాగంలో ఉన్నది మనం వండుకునేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క గురుస్వామి కూడా ఆ దించల్లా పెట్టాలని కన్యస్వామికి చెప్పడం జరిగింది. ఆ స్వామి నాకు ఏమీ తెలియదు దించండి ఇరుముడి అంటే గురుస్వాములు వాళ్ళు దాన్ని ముడిని చూసి కింద దించి పెట్టేవాళ్ళు. మళ్ళీ ఇంకో గురుస్వామి ఎత్తేటప్పుడు మన అలసట తీరిపోయిన తర్వాత ఎత్తుకొని పోవాలన్నప్పుడు దాన్ని ఇంకో గురుస్వామి కూడా చూసి తల మీద పెట్టేవాళ్ళు. కాబట్టి ఆ కాలంలో అది అట్లే వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ దించుకుంటూ అంటారు. కొంతమంది కన్యస్వాములని అడుగుతారు, వాళ్ళు స్వామి మేము కన్యస్వామి నాకు దించండి అంటారు. అప్పుడు గురుస్వాములు దించుతారు. తర్వాత రెండో సంవత్సరం వాళ్ళకే తెలిసిపోతుంది ఏది వెనకలా ఏది ముందరని. కాబట్టి వాళ్ళు ఇది చేసుకుంటారు. ఓకే.